श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः भक्तुलारा వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు 18 పర్వాల ఈ మహాభారతంలో ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 191 అధ్యాయాలు పూర్తి చేసి 192వ అధ్యాయంలోని 6వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున మిగతా శ్లోకాలని పూర్తి చేద్దాం. మొదలుపెట్టే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. భరద్వాజ ఉవాచ అస్మాల్లోకాత్ పరో లోకః శ్రూయతే నోపలభ్యతే తమహం జాతుమిచ్చామి తద్భవాన్ వక్తుమర్హతి. భరద్వాజుడు మళ్ళీ భృగు మహర్షిని అడుగుతున్నాడు. ఈ లోకాన్ని మించిన పరలోకం ఉన్నదని ఒకటి వెంటనే గాని కనిపించడం లేదు. దాన్ని తలుచుకున్నాను అంటే చెప్పండి మీరు. భృగుర్వాచ ఉత్తరే హిమోత్పార్శ్వే పుణ్యే సర్వగుణాన్వితే పుణ్య క్షేమ్యస్య కామ్యస్య సపరో లోక ఉచ్యతే. భృగు చెప్తున్నాడు, ఉత్తర దిక్కున హిమాలయ పర్వతానికి పక్కన సర్వగుణ సంపన్నమై పవిత్రమైన ప్రదేశం ఉన్నది. అది పుణ్యప్రదము క్షేమప్రదము కమనీయం కూడా. అది శ్రేష్ఠ లోకమని వ్యవహరింపబడుతుంది. తత్ర హ్యపాపకర్మాణః శుచయోంచంత నిర్మలా లోభమోహ పరిత్యక్తాః మానవ నిరుపద్రవ. అక్కడున్న మానవులు పాపకర్మలు చేయని వారు, పవిత్రులు, నిర్మలులు, లోభమోహాలు లేనివారు. వారికి ఏ ప్రమాదాలు కూడా ఉండవు. స్వర్గ సదృశో దేశః తత్ర యుక్తా శుభాగుణా కాలే మృత్యు ప్రభవతి స్పృశంతి వ్యాధయోనచ. అది స్వర్గతుల్యమైన ప్రదేశం. అక్కడ అన్ని శుభలక్షణాలే ఉంటాయి. అక్కడ అన్ని సకాల సహజ మరణాలే, అంటే వ్యాధులు ఏమీ ఉండవు. సమానం భవతి అంటారు. 100 సంవత్సరాలు అయిన తర్వాత 100 సంవత్సరాల దాకా ఏ రోగాలు లేకుండా ఉంది. అప్పుడు మరణం సంభవిస్తుంది సహజంగా. నలోభః పరదారేషు స్వదార నిరతో జనః నాన్యోన్యం భజ్యతే తత్ర దవ్యేషు చ న విస్మయ పరో హ్యధర్మో వైనాస్తి సందేహో నాభిజాయతే. అక్కడ పరకాంతలపైన వ్యామోహం ఉండదు. జనులందరూ కూడా స్వభార్యాసక్తులే. ఒకరినొకరు బాధించడం అనేది అక్కడ లేదు, బంధించడం కూడా లేదు. ద్రవ్య ప్రాప్తి అక్కడ ఆశ్చర్యంకర కాదు. అనాత్మభూతమైన అధర్మం అక్కడ ఉండదు. అక్కడ ఏ సందేహాలు కలగవు. కృతస్యతు ఫలం తత్ర ప్రత్యక్షం ఉపలభ్యతే. పానాసనాశనోపేత ప్రాసాద భవనాశ్రయ సర్వకామైర్వృత కేచిత్ ఖేమాభరణభూషిత ప్రాణధారణ మాత్రంతు కేశాంచిత్ ఉపపద్యతే. శ్రేమేణ మహతా కేచిత్ కుర్వంతి ప్రాణధారణం. అక్కడ చేసిన కర్మల ఫలం ప్రత్యక్షంగా లభిస్తుంది. కొందరు అక్కడ పెద్ద పెద్ద భవనాల్లో నివసిస్తారు. ఉత్తమ ఆసనాలు, మంచి అన్నపానీయాలు అనుభవిస్తారు. సర్వకామ సంపన్నులు. కొందరైతే ఆభరణాలు కూడా ధరిస్తారు. కొందరు ప్రాణధారణకే ఆహారం స్వీకరిస్తారు.
కొందరు పరిశ్రమతో తపస్సుతోనే ప్రాణధారణ చేస్తారు. ఇహ ధర్మపరా కేచిత్ కేచిన్నై కృతికా నరా సుఖిత దుఃఖిత కేచిత్ నిర్ధన ధనినోపరే. ఏ లోకంలో కొందరు ధర్మపరాయణులు, మరికొందరు నరులు నయవంచకులు. అంటే అక్కడ కాదు, ఆ హిమాలయ పర్వత ఉత్తర ప్రాంతం గురించి కాదు, ఇహలోకం, ఇక్కడ ఉన్న లోకం. అందువల్లనే కొందరు సుఖపడితే కొందరు దుఃఖిస్తారు. అక్కడ మాత్రం అందరూ సుఖిస్తూనే ఉంటారు. ఇక్కడ కొందరు దరిద్రులు, కొందరు ధనికులు ఉంటారు. ఇహ శ్రమో భయం మోహ క్షుధాతి ప్రాతిజాయితే లోభాశ్చార్థకృతో నృణాం. ఈయన ముఖ్యంత్య పండిత. ఇక్కడ శ్రమ, భయం, మోహం, తీవ్రమైన ఆకలి కలుగుతాయి. నరులకు అర్ధలోభం ఉంటుంది. దాంతో అజ్ఞానులు వ్యామోహంలో పడతారు. ఇహ వార్త బహువిధ ధర్మాధర్మస్య కారిణ యస్తద్వేదో భయం ప్రాజ్ఞ పాప్మనాసలిప్యతే. ఇక్కడ కుశలులు ధర్మాధర్మాలను బహువిధాలుగా చేస్తుంటారు. గ్రహింపదగిన ధర్మాన్ని, హేమైన అధర్మాన్ని తెలిసిన ప్రాజ్ఞునికి పాపం అంటదు. సోపధం నికృత స్థేయం పరివాదో హ్యసూయత పరోపఘాతో హింసాచ పైశూన్యం అనృతం తథా ఏతానా సేవతే యస్తు తపస్తస్య ప్రహీయతే యస్వేతాన్నాచరేత్ విద్వాన్ తపస్తస్య ప్రబద్ధతే వంచన కపటత దొంగతనం పరనింద అసూయపడుట పరులకు హాని చేయటం పరహింస లోభం అసత్య కథనం ఈ దుర్గుణాలు కలవారి తపస్సు నిరర్ధకం. ఈ అవలక్షణాలు లేని పండితుల తపస్సే వృద్ధి చెందుతుంది. ఇహ చింతా బహుధా ధర్మాధర్మస్య కర్మణ కర్మ భూమి రియం లోకే ఇహ కృత్వా శుభాశుభం శుభై శుభం అవాప్నోతి తథా శుభమదాభ్యత. ఈ లోకంలో ధర్మాధర్మ కర్మల గురించి వివిధ చర్చ జరుగుతూ ఉంటుంది. ఇది కర్మభూమి. ఈ లోకంలో శుభాశుభ కర్మలు చేసిన మనిషి శుభకర్మల వలన శుభఫలితాన్ని, అశుభ కర్మల వలన అశుభ ఫలితాన్ని అనుభవిస్తాడు. ఇహ ప్రజాపతి పూర్వం దేవార్షిగణాస్తథా ఇష్ట తపసా పూత బ్రహ్మలోకం ఉపాసతి. ఈ లోకంలో గతంలో ప్రజాపతి, దేవతలు, ఋషులు యాగాల్ని తపస్సుల్ని ఆచరించి పవిత్రులై బ్రహ్మలోకాన్ని పొందారు. ఉత్తర పృథ్వీ భాగా సర్వపుణ్యతమ శుభ యస్తాస్తత్ర జాయంతే ఏ వై పుణ్యకృతో జనా. మరి ఉత్తర భూభాగం ఏదైతే ఉందో, హిమాలయ పర్వతాల దగ్గర ఉండే ఉత్తర భూభాగం, దానికి ఉత్తరాన ఉండే భూభాగం పరమ పవిత్రం, శుభప్రదం కూడా. ఇహలోకంలో పుణ్యకర్మలు చేసిన జనులు అక్కడే జన్మిస్తారు, ఆ భూభాగంలో. అసత్కర్మాన్ని కుర్వంతః తిర్యద్యోనిష చాపరే క్షీణాయుషస్తథా చాన్యే నశ్యంతి పృథివీతలే. అసత్కర్మలు చేసేవారు పశుపక్షి జాతుల్లో జన్మిస్తారు. ఎంతో మంది ఆయుష్ క్షీణించిన తర్వాత నశించి పాతాళ లోకాలకు వెళ్తారు. అన్యోన్య భక్షణాసక్తా లోభ మోహాసమన్విత ఇహవ పరివర్తంతే నతే యాంచుత్తరాన్ దిశం. లోభమోహావిష్టులై పరస్పర భక్షణాసక్తి గల జనులు ఉత్తర దిక్కును గల ఉత్కృష్ట లోకాలని పొందలేరు, ఇక్కడే తిరుగుతుంటారు. ఏ గురూన్ పర్యుపాసంతే నియత బ్రహ్మచారిణ పంధానం సర్వలోకానాం విజానంతి మనీషా. జితేంద్రియులై బ్రహ్మచారులై గురువులను ఉపాసించిన బుద్ధిమంతులు సర్వలోకాల మార్గాలని తెలుసుకునగలుగుతారు. ఇత్యుక్తోయం మయా ధర్మ సంక్షిప్తో బ్రహ్మ నిర్మిత ధర్మాధర్మో హి లోకస్య యో వై వేత్తి సబుద్ధిమాన్. ఈ రీతిగా నేను బ్రహ్మ నిర్మించిన ధర్మాన్ని గురించి సంక్షిప్తంగా తెలియజేశాను. లోకంలోని ధర్మాధర్మ స్వరూపాన్ని గ్రహించగలవాడే బుద్ధిమంతుడంటే. భీష్మ ఉవాచ ఇత్యుక్తో భృగుణో రాజన్ భరద్వాజ ప్రతాపవాన్ భృగుం పరమధర్మాత్మ విస్మృత ప్రచపూజేత్. భీష్ముడు అన్నాడు ధర్మరాజుతో, రాజా భృగు భరద్వాజుడికి ఇదంతా చెప్పాడయ్యా. పరమ ధర్మాత్ముడైన భరద్వాజుడు ఆశ్చర్యపడి భృగుని పూజించాడు. ఏషతే ప్రసవో రాజన్ జగత సంప్రకీర్తిత నిఖిలేన మహాప్రాజ్ఞ కింభూయ శ్రోతుమచ్యతి. మహాప్రాజ్ఞ ధర్మరాజ, ఈ జగత్ సృష్టిని గురించి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ భృగు భరద్వాజ సంవాదం నీకు చెప్పాను. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని మోక్షధర్మ పర్వని భృగు భరద్వాజ సంవాదే 2,000,000 ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 192వ అధ్యాయం. రేపు మనం 193వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీషా
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.